హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఆ కాకరకాయ వేపుడండి. దీన్ని బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారండి. ఆ కాకరకాయని వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళలో కడిగి దీన్ని మంచిగా స్లైసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ కాకరకాయ వేపుడు చేయడానికి ఇక్కడ చూసారు కదా, మూకుల్లో ఇక్కడ నూనె ఇక్కడ మంచిగా కొద్దిగా వేడవడానికి వచ్చిందండి. ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేసాను. చూసారు కదా, జీలకర్ర ఇక్కడ మంచిగా చిట్టడం మొదలైంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ కాకరకాయని ఇక్కడ ముక్కల కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఆ కాకరకాయని వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఆ కాకరకాయ ముక్కల్ని నేను ఇక్కడ నూనెలో వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. మన రుచికి తగ్గట్టు ఉప్పు మీరు ఇక్కడ తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దీనిపైన మూత పెట్టి ఈ ఆ కాకరకాయల్ని మగ్గించుకుందామండి. ఆ కాకరకాయ మగ్గేంతలోపు మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ధనియాలని జీలకర్రని రోట్లో మనము బరకగా ఇక్కడ దీన్ని దంచుకుందాము. ఆ కాకరకాయని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే కింద అడుగంటుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఆ కాకరకాయని ఇక్కడ మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టి మళ్ళీ ఆ కాకరకాయని మగ్గించుకుందాము. ఆ కాకరకాయని మంచిగా ఇక్కడ ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత సెకండ్ టైం మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. ఇప్పుడు ఆ లోపు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మసాలాలో ధనియాలు జీలకర్రని దంచుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ధనియాలు జీలకర్ర దంచుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి దీన్ని కూడా బరకగా ఇక్కడ దంచుకున్నానండి. చూసారు కదా, ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు బరకగా దంచుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కారం వేసాను. కారం ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఉప్పు అయితే నేను ఆల్రెడీ ఆ కాకరకాయని మగ్గించేటప్పుడు వేసాను కదా, పసుపు ఉప్పు, అందుకోసమని దీంట్లో నేను వేయలేదండి వెల్లుల్లిపాయ కారంలో. ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి కారం మసాలా ఉంది కదండి, దీన్ని మంచిగా ఇప్పుడు దంచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి ఆ కాకరకాయని ఇక్కడ చెక్ చేసుకుందామండి. ఆ కాకరకాయ అయితే తొందరగా మగ్గిపోతుందండి. ఒకసారి దీన్ని మనం ఇక్కడ కలుపుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఆ కాకరకాయ ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదా, పైనుంచి నేను ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసాను. కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని వేసి దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందాము. ఇప్పుడు మసాలాలన్నీ మంచిగా ఆ కాకరకాయలో పట్టేంత వరకు ఫ్లిప్ చేస్తూ కలుపుకోవాలండి. చూసారు కదా, మంచిగా ఆ మసాలాలన్నీ వెల్లుల్లి కారం మొత్తం మంచిగా ఆ కాకరకాయలో మంచిగా పట్టిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఇప్పుడు ఒక 3 మినిట్స్ కోసం మగ్గించుకుందాము. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత ఇక్కడ ఆ కాకరకాయ పైన మూత తీసి ఇప్పుడు నేను దీంట్లో హోమ్మేడ్ గరం మసాలాని వేస్తున్నానండి. మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా అయినా మీరు వేసుకోవచ్చు. హోమ్మేడ్ గరం మసాలా అయినా లేకపోతే బయట దొరికే గరం మసాలా అయినా మీరు కొద్దిగా గరం మసాలాని పైనుంచి కొద్దిగా వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, గరం మసాలా వేసి దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఒకసారి నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ కొద్దిగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా వేసి 2 మినిట్స్ అయిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఇక్కడ మూత తీసి ఒకసారి ఆ కాకరకాయని మనం ఇక్కడ ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత సపరేట్ బౌల్లో ఇక్కడ మీకు తీసి నేను ఇక్కడ చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ఆ కాకరకాయ వేపుడిని. ఆ కాకరకాయని బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారండి. ఒకవేళ మీకు ఈరోజు నా రెసిపీ ఈ ఆ కాకరకాయ వేపుడు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.